శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి పండగ భారతదేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగింది. రాముల వారి పూజలు పునస్కారాలని గత కొన్ని సంవత్సరాల మాదిరిగానే మనము కడప జిల్లా దువ్వూరు పట్టణం పాత దువ్వూరు శ్రీ కోదండరామస్వామి ఆలయం నందు మన బ్యాక్గ్రౌండ్లో ఉంది. ఇప్పుడు ముందు వీడియోలో చూశారు కదా, మనము రాముల వారి కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ ఎంతమంది వచ్చారు చూశారు కదా, వేల మందికి మనము నిర్విరామంగా ఉదయం 10 నుంచి ఇప్పుడు సమయం 3 అవుతుంది. కంటిన్యూషన్గా వచ్చిన భక్తులందరికీ వందల వేల మందికి మనం చల్లటి నీళ్ళు అందించి అత్యంత భయంకరమైన ఎండలు పెడుతున్నాయి. ఆ ఎండలకు ఇబ్బంది లేకుండా అందరికీ చలవ చేసేదానికి రాముల వారి పండుగ అందరికీ మనము ఈ సేవ కార్యక్రమం పాల్గొని అందరికీ మధ్య జరిగింది. ఎంతోమంది రోజు ఈ సేవా కార్యక్రమం పాల్గొన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమంలో వాళ్ళందరికీ శ్రీ వినాయక ఫౌండేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయ దాత వచ్చేసి ఎక్కడో ఉన్నా కానీ శ్రీ బెజిగుం సుధీర్ చంద శ్రీమతి ప్రసన్న దంపతులు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి శ్రీరామనవమి పండుగకు వాళ్ళే ఈ కార్యక్రమం డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కానీ వాళ్ళు ఎక్కడో ఉన్నా కానీ శ్రీరాముడు వారి ఆశీస్సులతో వాళ్ళు మళ్ళీ మనకి ఈరోజు ఈ సంవత్సరము వేల మందికి ఈరోజు మధ్య డొనేషన్ కార్యక్రమానికి హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళ అంది సహకారంతో మీరు లైవ్లో చూసిన అందరికీ ఈరోజు చల్లటి నీళ్లు చల్లటి మజ్జిగ అందించడం జరిగింది. ఆ శ్రీరాముల వారు సీతారాముల ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఉండాలని నిర్విరామంగా చల్లగా ఉంటూ ఇటువంటి కార్యక్రమాలకు నిరంతరం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ శ్రీ వినాయక ఫౌండేషన్కి సపోర్ట్ చేసిన అందరికీ, ఈ దేవాలయ కమిటీ వారికి, పూజారి మన శ్రీధర్ సాయి వారికి, ఈ కార్యక్రమం పాల్గొన్న మా సభ్యులందరికీ ఈరోజు ఎందుకంటే చాలా కష్టపడ్డాం ఉదయం నుంచి కంటిన్యూషన్గా. వాళ్ళందరికీ రాముల వారి ఆశీస్సులు ఉండాలి. నిరంతరము ప్రతి సంవత్సరంగా వచ్చే సంవత్సరంగా అంగరంగ వచ్చేదానికి మా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. కార్యక్రమంలో ఎంతమంది చల్లటి మజ్జిగ పోసి వాళ్ళందరికీ ఎండ బాగా తప్పించడం జరిగింది. నిరంతరం ఇలాగే శ్రీ వినాయకుడు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.